అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హాజరీన జమాత్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రమదాన్ నెల కోర్సులో 3వ రోజు ఇన్షా అల్లాహ్ తఆలా ముఖ్తసరిగా ఉపవాసం యొక్క ఫజీలత్ విశిష్టతలు చూసి మసాయిల్లోకి వద్దాం. హజరత్ అబూ ఉమామా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ఆయన అంటున్నారు, నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ విధంగా అడిగాను, నాకు ఏదైనా సత్కార్యం వైపు మార్గదర్శకం చేయండి, నేను దానిపై అమలు చేసి స్వర్గంలో ప్రవేశించే విధంగా అని చెప్పేసి అడగడం జరిగింది. ఏదైనా ఒక మంచి పని చెప్పండి, ఆ పని చేస్తే నాకు స్వర్గం రావాలి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నీవు ఉపవాసాలను విధిగా పాటిస్తూ ఉండు, ఎందుకంటే దానిలాంటి సత్కార్యం మరొకటి లేదు. ఉపవాసానికి మించిన సత్కార్యం మరొకటి లేదు. ఎందుకంటే మనం సంపాదించిన డబ్బులు కొంచెం కష్టమైనా దానం చేయడం సులభమే. మనం సంపాదించిన ఆస్తి కొంచెం కష్టమైనా వదులుకోవడం సులభమే. కానీ మన దగ్గర తిండి తినడానికి ఉండి, తాగడానికి నీళ్లు ఉండి, ఆకలితో పస్తులతో గడపడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ప్రవక్త గారు ఏమంటున్నారు, ఉపవాసానికి మించిన సత్కార్యం మరొకటి లేదు. ఆయన అబూ ఉమామా గారు ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి సహాబా ఎంతగా ఉపవాసాలని పట్టుకున్నారు అంటే, వాళ్ళ ఇంట్లో నుంచి పొగ కేవలం వాళ్ళ ఇంటికి గెస్ట్లు అతిథులు వచ్చినప్పుడు మాత్రమే కనపడేది. ఉపవాసాలని పట్టుకొని స్వర్గానికి పోవచ్చు అని చెప్పేసి అంటే ఆయన ఇంకెప్పుడు వీలుంటే అప్పుడే. సామాన్యంగా ఇంట్లో నుంచి పొగ కనపడేది కాదు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు, గ్యాస్ పొయ్యిలు, అప్పుడంతా కట్టలే కాబట్టి ఇంట్లో వంట వండితే బయటికి పొగ రావాల్సింది, కానీ కనపడేదే కాదు వాళ్ళ ఇంట్లోకి అతిథులు వచ్చినప్పుడు తప్ప. అంతగా ఆయన విధిగా పాటించడం జరిగింది. ఇది సహీ ఇబ్నే హిబ్బాన్ 3416, సహీ తర్గీబ్ 557. ఒక వ్యక్తి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడని మరియు నిశ్చయంగా మీరు అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇస్తే, మరియు నమాజుల్ని ఆచరిస్తూ జకాతును చెల్లిస్తూ రమదాన్ యొక్క ఉపవాసాలు పాటిస్తూ రమజాన్ నెల రాత్రుల్లో ఖియామ్ అంటే నమాజ్ చేస్తే నేను ఏ వర్గంలో పరిగణించబడతాను అని అడగడం జరిగింది. నా స్టేటస్ ఏముంటుంది, నా స్థాయి ఏముంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, సిద్దీఖీన్ వ షుహదా. కేవలం వీటిని పట్టుకుంటే వారి యొక్క స్థాయి సిద్దీఖీన్. అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లా మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపించి సన్మార్గాన నడుస్తారో వాళ్ళు ఎక్కడుంటారు, అంబియా ప్రవక్తలతో పాటు మరియు సిద్దీఖీన్ షుహదాలతో పాటు ఉంటారు. ఇట్లాంటి పనులు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళతో ఉంటారు. ఎందుకంటే వీళ్ళ స్థాయి కూడా ఇప్పుడు ఏమవుతుంది అంటే సిద్దీఖీన్ షుహదాల స్థాయి అవుతుంది. సిద్దీఖీన్ షుహదా అంటే అవేం మనుషుల్లో సపరేట్ జాతులు కాదు, సపరేట్ క్యారెక్టర్లు కాదు. సిద్దీఖీన్ అంటే సత్యవంతుడు. సిద్దీఖ్ అంటే సత్యవంతుడు. అల్లా దృష్టిలో సత్యవంతునిగా అల్లాహ్ తఆలా మనల్ని గుర్తించడం. షుహదా అంటే అల్లా మార్గంలో చనిపోయిన వాడిని షహీద్ అంటారు. నీవు లా ఇలాహ ఇల్లల్లా మీద స్థిరంగా ఉండి నమాజుల్ని ఆచరిస్తూ జకాతు చెల్లిస్తూ నీకు శక్తి ఉన్నంత వరకు నీ జీవితాంతం రంజాన్ ఉపవాసాలు పాటించి దాని రాత్రుల యందు ఖియామ్ చేస్తే నీకు లభించే గౌరవం, నీ స్థాయి ఏమిటి, సిద్దీఖీన్ షుహదా యొక్క స్థాయి నీకు లభిస్తుంది. ఇటువంటి వారే ఖయామత్లో ఆ స్థాయి పొందకపోయినా, అంటే బజాహిర్
ప్రత్యక్షంగా మనమేం అమరగతి నందల, షహీద్ అవ్వలే, మనమేం సిద్దీక్ దర్జాకి మన యొక్క ఆమాలతో పాటు చేరలే. కానీ అల్లాహతఆలా ఈ పనులు చేసినందుకు గాను మనల్ని కూడా సిద్దీక్ షుహదాలతో పాటు వాళ్ళ సాంగత్యంలో మనల్ని కూడా ఉంచడం జరుగుతుంది. ఈ హదీస్ సహీ హదీస్, ముస్నదే బజ్జార్ 25, ఇబ్నే హిబ్బాన్ 34-29, ఇబ్నే ఖుజైమా 22-12 సహీ హదీస్. అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలుపుతున్నారు, అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, మనిషి యొక్క ప్రతి కార్యం అతని కొరకే. అంటే నేను ఒక మంచి పని చేస్తే ఎవరి కోసం? అది ఎవరి మంచి కోసం? నా మంచి కోసం. నేను ఒక చెడ్డ పని చేస్తే అది ఎవరి కోసం? నా కోసమే. అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేయడం జరిగింది, ఎవరైనా ఒక మంచి పని చేస్తే అది తన స్వయం కోసమే, ఎవరైనా ఒక చెడు పని చేస్తే దాని యొక్క వబాల్, దాని యొక్క ప్రతిఫలం అతని మీదనే ఉంటుంది. అంతే కదా. ప్రియ ప్రవక్త గారు అంటున్నారు, మనిషి యొక్క ప్రతి కార్యం అతని కొరకే. ప్రతి మంచి పని దాని యొక్క ప్రతిఫలం అల్లాహ్ తలిస్తే 10 నుండి 700 రెట్ల వరకు ఉంటుంది. ఒక మంచి పని మనం చేస్తే అల్లాహ్ దానికి ఎన్ని రెట్ల పుణ్యం ఇస్తాడు? 10 నుంచి 700 రెట్లు. ₹1 అల్లాహ్ తఆలా మార్గంలో దానం చేస్తే మన యొక్క సిన్సియారిటీ, మన యొక్క నిజాయితీ, మన యొక్క పరిస్థితులను బట్టి అల్లాహ్ తఆలా 10 నుంచి 700 రెట్ల వరకు ఇస్తాడు. కానీ పాపం చేస్తే 10 నుంచి 700 రెట్లు లే, ఒక్క పాపమే, పాపానికి ఒక్కటే. మనిషి ఏదైనా పుణ్యకార్యం ఎవరి కోసం చేసుకుంటాడు? తన కోసమే. అయితే ఉపవాసం తప్ప. ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నాడు? ఇంత పుణ్యం వస్తుందని ప్రవక్త గారు ఎక్కడా చెప్పలే. ఇంత పుణ్యం వస్తుందని ఎక్కడా ప్రవక్త గారు చెప్పలే. అందుకే ఏమంటున్నారంటే, ఉపవాసం తప్ప మిగిలిన పుణ్యాలన్నీ తన కోసం చేసుకుంటాడు. తన ఖాతాలో పెరగాలని పుణ్యాలు, తన ఖాతాలో నామయ ఆమాల్లో ఎక్కువగా పుణ్యాల సంఖ్య పెరగాలని చెప్పేసి చేసుకుంటూ ఉంటాడు, ఒక్క ఉపవాసం తప్ప. ఉపవాసం అతను ఎవరి కోసం చేస్తాడు అంటే అల్లాహ్ యొక్క ప్రవక్త తెలియజేస్తున్నారు, అది అల్లాహ్ కోసం మాత్రమే చేస్తాడు. కాబట్టి దాని ప్రతిఫలం కూడా అల్లాహనే ఇస్తాడు. మిగతా దానిలో కూడా అల్లాహనే ఇస్తాడు. కానీ ఇవి నిర్ధారించి పెట్టినాడు, ఈ పని చేస్తే ఇంత, ఈ పని చేస్తే ఇంత. ఉదాహరణకు ఆషురా ఉపవాసం పాటిస్తే 1 సంవత్సరం పాపాలు పోతాయంటాం. అరఫాత్ ఉపవాసం పాటిస్తే 2 సంవత్సరాల పాపాలు పోతాయంటాం. ఒకసారి దరూద్ చదివితే 10 పుణ్యాలు వస్తాయంటాం. ఇట్లా ప్రతిదానికి ఒక నిర్ధారణ ఉంది. ఆ పుణ్యాల కోసం చదువుతాము, లేదంటే ఆ పుణ్యాల కోసం ఆ పని చేస్తాం. కానీ రంజాన్ ఉపవాసం మాత్రం ఎవరి కోసం? ఇన్ని పుణ్యాలు వస్తాయని ఉండడంలే. మీరు ఎక్కడన్నా గమనించుకోండి, ఒక ఉపవాసం ఉంటే ఇన్ని వేల పుణ్యాలు వస్తాయని ఎక్కడ ఏ హదీస్లోనూ చెప్పలేదు, ఎక్కడ ఎవరు బయాన్ చేయరు కూడా. ప్రవక్త గారు ఏమన్నారంటే, దీని పుణ్యము అల్లాహ్ మాత్రమే ఇస్తాడు, ఆయనకు మాత్రమే తెలిసి ఎంత ఉందనేది. ఎంత పుణ్యం ఇస్తాడు అంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు స్వయంగా, దాసుడు నా కోసం ఉపవాసం పాటించినాడు, నా కోసం అతను పాటించినప్పుడు దాని యొక్క పుణ్యాన్ని స్వయంగా నేను ఇస్తా. ఇక్కడేం రాయను, ఎక్కడిస్తాడు? ఖయామత్తులో అల్లాహ్ తఆలా ముందు పోయినప్పుడు. ఇంకా అల్లాహ్ తఆలా అంటున్నాడు, అతను నా కోసం తినడాన్ని నా కోసం వదులుకున్నాడు, అతను తాగడాన్ని నా కోసం వదులుకున్నాడు, అతడు తన నోటి యొక్క రుచిని, కోరికలను నా కోసం వదులుకున్నాడు, అతను తన భార్యకు నా కోసం దూరంగా ఉన్నాడు. నిశ్చయంగా ఉపవాసి నోటి నుండి వచ్చే వాసన కస్తూరి కంటే నా వద్ద ఎంతో పవిత్రమైనది. ఎవరి వద్ద? అల్లాహ్ వద్ద. ఉపవాసి నా కోసం అన్నం వదులుకున్నాడు, నా కోసం నీళ్ళు వదులుకున్నాడు, నా కోసం కోరికలు వదులుకున్నాడు. ఆ వదులుకోవడంలో అతని నోటి నుంచి వాసన కూడా వస్తుంది. బద్బూ అనకూడదు మనం దాన్ని, బూ అనాలంతే. బద్బూ అంటే చెడు వాసన అని. కొంతమంది మన వాళ్ళు తెలియక అంటూ ఉంటారు, అరే మూసే బద్బూ ఆతి హై, జారే జరా బ్రష్ తో కర్ లే జరే, నైతే మిస్వాక్ కర్ లే జరా. బద్బూ నై బోల్నా. బద్బూ అంటే చెడు వాసన. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, విశ్వాసి నోటి నుండి వచ్చే ఆ వాసన నాకు కస్తూరి మృగం యొక్క వాసన కంటే, దాని సెంటు ముష్కే అంబర్ కంటే నాకు ఎంతో గొప్పది. నిశ్చయంగా అతను నా కోసం ఉపవాసం ఉన్నాడు, అతని ప్రతిఫలాన్ని నేనే ఇస్తాను. ఉపవాసికి 2 సంతోషాలు ఉన్నాయని ప్రవక్త గారు అంటున్నారు.
ఒకటి ఉపవాసం విరమించినప్పుడు, ఎప్పుడు ఇఫ్తార్ చేసేటప్పుడు పగలంతా ఉపవాసం ఉండి ఇంకొక నిమిషంలో టైం అవుతుందనగా ఆ సంతోషం చూడాలి. ఆ మొదటి గుడక నీళ్లు తాగినప్పుడు ఉండేటువంటి సంతోషం, ఆ వేడివేడి పొంగనాలు తిన్నప్పుడు ఉండే సంతోషం, లేదా బిర్యానీ తిన్నప్పుడు ఉండే సంతోషం, ఆ ఒక్కరోజు ఉపవాసానికి తిన్న తర్వాత ఇఫ్తార్ చేసిన తర్వాత ఏదైతే సంతోషం లభిస్తుందో మీరు అనుభవిస్తారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, దాసుడు తన ప్రభువును కలుసుకున్నప్పుడు కూడా అదే సంతోషం పొందుతాడు. ఎందుకు అంటే ఇక్కడ మనం పస్తులున్న దానికి ఆహారం లభించింది, సంతోషం ఉంది. ఇక్కడ ఉపవాసాలు పాటించినందుకు అక్కడ పుణ్యాన్ని చూసి ఎంత సంతోషిస్తారంటే, ఇంకో హదీసులో వస్తుంది, ఒకవేళ రంజాన్లో ఉండే శుభాలు గనక తెలిస్తే సంవత్సరంలో ప్రతి నెల రంజానే కావాలని కోరుకుంటారు. ప్రతి నెల కూడా రంజానే కావాలని కోరుకుంటారు అక్కడికి పోయి. ఈ హదీస్ కూడా సహీ ఇబ్నే ఖుజైమాలో, సహీ హదీస్, సహీ అత్తర్గీబ్లో కూడా ఉంది. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, అబూ హురైరా ఉల్లేఖనం, ఉపవాసం అనేది నరకాగ్ని నుండి మరియు పాపాల నుండి రక్షించుకునే ఒక కవచం లేదా ఒక రక్షణ లాంటిది. అంటే ఎట్లా, ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎంత మనసు మలినమైపోయిన వాడికైనా సరే, వాడు ఏదో వేరే వాళ్ళకు చూపించుకోవడానికో లేదో ఇంట్లో అందరు ఉంటారు కదా అని చెప్పేసి ఉపవాసం ఉండేవాడికైనా సరే, మహా అయితే పడుకుంటాడు, లేదంటే ఏదన్నా సెల్ చూస్తాడు తప్ప ఒక తప్పు పని చేయడానికి చాలా భయపడతారు. అందుకే అల్లా ఏమంటున్నా అంటే, మీరు ఉపవాసం పాటించండి. ఆ ఉపవాసం ఏం చేస్తుందంటే మిమ్మల్ని పాపాల నుంచి రక్షిస్తుంది. ఎప్పుడైతే మీరు పాపాల నుంచి రక్షించబడతారో ఖుద్ బఖుద్ మీరేమవుతారు, నరకం నుంచి కూడా రక్షించబడతారు. సహీ బుఖారీలో హదీస్. ఉపవాసి కోసం ఉపవాసం రోజా అనేది సిఫారసు చేస్తుంది. ఈ హదీస్ ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఖయామత్ రోజున స్వర్గానికి 7 ద్వారాలు ఉంటాయి, నరకానికి స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి, హష్త బహిష్త్ 8 ద్వారాలు ఉంటాయి, నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. ఆ స్వర్గం యొక్క 8 ద్వారాల్లో ఒక్కో ద్వారానికి ఒక్కో ఎంట్రన్స్కి ఒక్కో పేరుంది. ఒకదానికి బాబు జిక్ర్ అని, ఒకదానికి బాబు సదకా అని, ఒకదానికి బాబు జకాత్ అని, ఇట్లా ఒకదానికి బాబు సలాత్ అని, ఒక్కో దాంట్లో ఒక్కో పేరుంది. అల్లాహ్ తాలా పెట్టినటువంటి ఈ యొక్క ఆమాల్లో, ఆచరణలో ఎవరైతే బాగా ఒక దాంట్లో పర్ఫామ్ చేసింటారు, అంటే ఒక వ్యక్తి నమాజ్లో పరిపూర్ణంగా జీవితాంతం పాటించింటాడు, అటువంటి వ్యక్తికి అల్లాహ్ తాలా ఖయామత్ రోజున బాబు సలాత్లో పంపిస్తాడు. అదేవిధంగా ఒక వ్యక్తి జీవితాంతం రంజాన్ ఉపవాసాలు పాటిస్తూ నిష్ఠగా గడిపింటాడు, అటువంటి వ్యక్తులకు స్వర్గంలో ఏం ద్వారం ఉంది అంటే బాబుర్ రయ్యాన్. దాని పేరేమి? బాబుర్ రయ్యాన్. ఆ రోజున ఏమంటారంటే, ఖయామత్ రోజున అల్లాహ్ తాలా అందరినీ జమ చేసినప్పుడు స్వర్గానికి గనక అర్హత సంపాదిస్తే ఒక ఏలాన్ చేసేవాడు, ప్రకటించేవాడు ఏమంటాడంటే, భూమిలో ఉపవాసం ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయండి అంటారు. వాళ్ళందరినీ ఈ ద్వారం ద్వారా ప్రవేశించండి, ఇది బాబుర్ రయ్యాన్, మీకోసమే ఈ ద్వారం ఉండేది అంటారు. అందులో ప్రవేశించిన తర్వాత ఉపవాసంలో ఉండే వాళ్ళందరూ, ఇక్కడ ఉపవాసం పాటించిన వాళ్ళందరూ ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఆ ద్వారం క్లోజ్, వేరే వాళ్ళు ఎవరు అందులోకి ఎంటర్ కాలేదు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ద్రావకం త్రాపించబడుతుంది, ఒక జ్యూస్ లాంటి పదార్థం ఒకటి త్రాపించబడుతుంది. దాన్ని తాగిన వ్యక్తికి ఇంకా ఎన్నడూ కూడా దాహం వేయదు. ఇక్కడ దప్పికకు మనం అలమటించినందుకు స్వర్గంలో ఏం లభిస్తుంది ఖయామత్తులో అంటే, ఆ రోజున మనకు అల్లాహ్ తాలా ఒక పానీయం తాపిస్తాడు. ఇక జీవితంలో ఎప్పుడూ కూడా మనకు దాహం అనేది అక్కడ వేయదు. ఇది కూడా మిష్కాత్లో ఉంది, బుఖారీలో ఉంది, ఇబ్నే ఖుజైమాలో ఉంది, సహీ హదీస్. ఇంకా ఇన్షాల్లాహ్ తాలా గుర్తుపెట్టుకోవాల్సింది అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, రంజాన్ నెలలో ఉపవాసికి పగలు ఒక దువా రద్దు కాదు, రాత్రి ఒక దువా రద్దు కాదు. అదేవిధంగా అల్లాహ్ తాలా ముగ్గురి యొక్క దువాలను ఎప్పుడూ కూడా రద్దు చేయదు. అందులో ఒకటి న్యాయం చేసే పాలకుని యొక్క దువా అల్లాహ్ తాలా ఎప్పుడూ రద్దు చేయదు.
రెండవది, ఉపవాసం ఉండే వ్యక్తి ఉపవాసం విరమించే వరకు అతని యొక్క దువాను అల్లాహ్ రద్దు చేయడు. మూడవది, బాధితుడు ఎవరైనా అన్యాయానికి గురైంటే అల్లాహ్ అతని దువాని కూడా రద్దు చేయడు. కాబట్టి ఎక్కువగా దువాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏమని దువా చేసేవాళ్ళు ఉపవాసంలో ఉన్నప్పుడు సహాబాలు అంటే, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక బిరహ్మతి కల్లతి వసీయత్ కుల్ల షయ్యిన్ అన్ తగ్ఫిర్లీ. ఏమంటే దాని అర్థం, వల్ల నేను అన్నింటినీ విస్తృతంగా ఆవరించి ఉన్న నీ కారుణ్యం ద్వారా నిన్ను అర్థిస్తున్నాను, కాబట్టి నన్ను క్షమించు. ప్రతి ఒక్క దాని మీద అల్లాహ్ యొక్క కారుణ్యం, రెహ్మత్ ఉంది. వాటన్నిటి ద్వారా వల్ల నేను నిన్ను కోరుకుంటున్నాను, నీ స్వర్గాన్ని కోరుకుంటున్నాను. నన్ను మన్నించి నాకు నీ యొక్క స్వర్గాన్ని అనుగ్రహించు, నాకు నీ ప్రసన్నతను అనుగ్రహించు అని దువా చేయడం ఇబ్నే మాజాలో ఉంది. ఒకవేళ ఎవరైనా సరే రమజాన్ నెల పొంది కూడా, ఆరోగ్యం అంతా బాగుండి కూడా, పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉపవాసాలు పాటించలేదు, రంజాన్ అంటే లెక్కలేదు, మరి ఇటువంటి వాళ్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పినారంటే, ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్లో మింబర్ మెట్ల మీద ఎక్కుతూ ఉన్నారు. ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఆమీన్ అన్నారు, ఇంకో మెట్టు ఎక్కిన తర్వాత ఆమీన్ అన్నారు, ఇంకో మెట్టు ఎక్కిన తర్వాత ఆమీన్ అన్నారు. దీని గురించి సహాబాలు, యా రసూలుల్లాహ్, ఏదో మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు ఆమీన్ ఆమీన్ అన్నారు, ఏముంది అది అని చెప్పేసి అడిగితే, అందులో ఒక్క ఆమీన్ గురించి చెప్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు జిబ్రీల్ అమీన్ అలైహిస్సలాం గారు వచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే రమజాన్ మాసాన్ని పొంది అందులో మన్నించబడకపోతే, అంటే అతను నమాజులు చదివి అతను ఉపవాసాలు పాటించి అల్లాహ్ యొక్క మగ్ఫిరత్ను పొందలేకపోతే అతను నాశనం అవ్వని అని జిబ్రీల్ అమీన్ అనడం జరిగింది. నేను దానికి ఆమీన్ అన్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎవరి నోటితో దువాలు తీసుకోవాలో ఆయన నోటితో కనుక బద్దువాలు తీసుకుంటే ఖయామతులో మన పరిస్థితి ఏముంటుందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హదీస్ మిష్కాత్లో, ముస్తదరకుల్ హాకింలో ఉంది, తిర్మిజీలో ఉంది, ఫజలు సలాతి అల నబీలో ఉంది. అదేవిధంగా కొంతమంది మన వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారంటే, గే జోడే రఖనాగే రోజే అని చెప్పేసి ఫస్ట్ ఉత్సాహంతో ఉల్లాసంతో 2 పెడతారు, మధ్యలో ఒకటి గ్యాప్ వస్తుంది, మళ్ళీ పెడితే 2 పెట్టాలా అని చెప్పేసి ఆ రెండింటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఖజా చేసుకోవడం అల్లాహు అక్బర్, అది ఎప్పటికైతుందో ఏమో తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, ఒకవేళ తర్వాత తెలివి వచ్చి నువ్వు ఖజా చేసుకున్నా కూడా, రంజాన్లో ఉపవాసం వదిలిపెట్టినావు, నిర్లక్ష్యంతోనో గఫ్లత్తోనో వేరే కారణంతో వదిలిపెట్టినావు, తర్వాత నీకు బుద్ధి వచ్చింది, ఉపవాసం పాటించదలుస్తున్నావు, నీ ఖజా ఉపవాసం అయితే అయిపోతుంది. కానీ రంజాన్లో ఏదైతే పుణ్యం ఉందో, ఒక ఉపవాసానికి రంజాన్లో ఏదైతే పుణ్యం ఉందో, నువ్వు జీవితాంతం ఖజా ఉపవాసం పాటించినా సరే ఆ పుణ్యాన్ని పొందలేవు. రంజాన్లో దొరికే పుణ్యమే పుణ్యం. స్త్రీలకైతే అది వేరే విషయం. ఆ 7 ఉపవాసాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ పాటిస్తే నిశ్చయంగా అల్లాహ్ తఆలా దానికి పుణ్యం ఇస్తాడు. తిర్మిజీలో 723వ నంబర్ హదీస్. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎవరైనా సరే ప్రెజర్ వల్లనో లేదా ఫఖర్ కోసమో చూపించుకోవడానికో మాత్రం రంజాన్ ఉపవాసాలు పాటించండి. ఇవి మనం పాటించేది కేవలం అల్లాహ్ కోసం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఎవరైతే ప్రజలకు చూపించడానికి నమాజ్ చేస్తున్నాడో అతడు షిర్క్ చేస్తున్నాడు, ఎవడైతే ప్రజలకు చూపించడానికి ఉపవాసం పాటించాడో అతడు షిర్కుకు పాల్పడ్డాడు, ఎవడైతే ప్రజలకు చూపించడానికి దానం చేశాడో అతను షిర్కుకు పాల్పడ్డాడు. ఎందుకు మనం ఇవన్నీ ఆచరించాల్సింది ఎవరి కోసం? అల్లాహ్. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, పేరు వస్తుంది, నన్ను మంచి తక్కువ వ్యక్తి అనుకుంటారు, నేను బాగా దానాలు చేసే వ్యక్తి అని చెప్పుకుంటారు, మంచి నమాజీ అని చెప్పేసి చెప్పుకుంటారు అని కనుక వాడి మనసులో ఉంది అంటే వాడు షిర్క్ పాల్పడతారు. ఎందుకు? ఎట్లా షిర్క్ అవుతుంది? చేస్తానేది అల్లాహకే కదా, నమాజ్ అల్లాహకే కదా.
ఎవరి కోసం చేయాల్సిందేవాడు? అల్లా కోసం. కానీ ఎవరి ప్రసన్నత కోసం చేస్తాడు? పక్కన వాళ్ళ కోసం. కాబట్టి ఖయామతులు అల్లా ఏమంటాడంటే వాళ్ళ కోసం కదా నువ్వు చేసింది, పో అటుకే పో, తీసుకోపో, వాళ్ళ దగ్గర పోయి పుణ్యం తీసుకోపో, నాతో ఏం పని ఉంది అని అల్లాహతఆలా అతన్ని షిర్క్ చేసినటువంటి వ్యక్తిగా అల్లాహతఆలా అతన్ని పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఎవరైనా సరే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని పలికి దాని మీద జీవితాంతం స్థిరంగా ఉండి అదే స్థితిలో గనక మరణిస్తే అతడు తప్పకుండా స్వర్గంలోకి పోతాడు. దాని మీదనే స్థిరంగా ఉండాలా, ఇదిగో ఇట్లాంటి షిర్కు కూడా పాల్పడకూడదు. అదేవిధంగా ఎవరైతే ఉపవాసం పాటిస్తూ అల్లా ప్రసన్నత కోసం ఉపవాసం పాటిస్తూ అల్లా రాజీ కోసం ఉపవాసం పాటిస్తూ అదే స్థితిలో గనక మరణిస్తే అతను కూడా తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు. మీరు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రంజాన్లో ఎవరన్నా చనిపోతే బా రంజాన్ में गुजर गया जी अब क्या ले डायरेक्ट जन्नत को जरा कंट्रोल कर लो, రంజాన్ में गुजर गए तो है लेकिन किसे है सो, ఎవరికి? ఉపవాసం పాటిస్తూ చనిపోయింటే रमज़ान में गुजर गए हर एक आदमी को जन्नत बना डाल के बैठती, ऐसा नहीं होता. ఎవరికి స్వర్గం? రమజాన్లో ఉపవాసం పాటిస్తూ లేదా బయట అయినా సరే, రంజాన్ తర్వాత అయినా ఎవరైనా నఫిల్ ఉపవాసం పాటిస్తా అయినా ఏ రకంగా అయినా అతను చనిపోతే అల్లాహతఆలా అతన్ని అదే స్థితిలో స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. అదేవిధంగా అల్లా ప్రసన్నత కోసం దానం చేసినాడు, అదే స్థితిలో చనిపోయినాడు, అల్లాహతఆలా అతన్ని కూడా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. సహీ అతర్గీబ్ 566వ నంబర్ హదీస్, ముస్నదే అహ్మద్లో కూడా ఉంది, సహీ హదీస్. ఇవి ముఖ్తసర్ ఫజీలతులు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. పాటించాలనుకునే వ్యక్తికి ఒక్క ఫజీలత్ ఒక్కటి చెప్పడం చాలు. అదేమి అల్లాహతఆలా ఖురాన్లో ఫరజ్ చేసినాడు, తద్వారా మీలో భయభక్తులు పెరుగుతాయని చెప్పినాడు, దాని పుణ్యం అల్లా ఇస్తానన్నాడు. ఖయామతులో అల్లానే ఇస్తాడు, ఎంత పుణ్యం అనేది చెప్పలేదు, ఎంతైనా ఇస్తాడు ఆయన. ఇదొక్కటి చాలు ఉపవాసం పాటించడానికి. ఇక ఉపవాసం పాటించే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మొట్టమొదటిది, ఉపవాసంలో ఉండే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ భార్య దగ్గరికి వేరే కార్యక్రమం నిమిత్తం పోకూడదు. ఒకవేళ అట్లా పోతే వారి యొక్క ఉపవాసం భంగమైపోతుంది. ఇద్దరిది 60 ఉపవాసాలు పాటించాల్సి వస్తుంది. ఒక్కొక్కరు 60 ఉపవాసాలు. 60 ఉపవాసాలు పాటించలేకపోతే 60 మందికి పేదలకు భోజనం తినిపించాల్సి వస్తుంది. మరియు అది పాపం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం దగ్గరకు కూడా పోయే ప్రయత్నం చేయకండి. రెండవది, ఉపవాసంలో ఉండేటువంటి వ్యక్తి గొడవలకు, అసభ్య కార్యక్రమాలకు, అసభ్య పనులకు, తిట్లకు, మోసానికి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఉపవాసం పాటించే వారిలో చాలామంది ఆకలిని తప్ప ఇంకేమీ పొందలేరు. రాత్రుల్లో ఖియాం చేసేవారిలో చాలామంది నిద్రలేమిని తప్ప మరేమీ పొందలేరు అన్నారు. రాత్రులు ఖియాం చేస్తారు, తరావీ నమాజ్, నిద్ర మేలుకుంటారు తప్ప వాళ్ళకి అంతకు మించి ఏం రాదు. ఉపవాసం ఉంటారు తప్ప ఆకలి తప్ప మరేమీ రాదన్నారు. ఎందుకు అంటే అతను అసభ్యమైన మాటలు వదులుకోవడం లేదు. అవే తిట్లే, అవే బూతులే, అవే నీచమైన మాటలే మాట్లాడుతూ ఉన్నాడు, అవే అబద్ధాలే మాట్లాడుతాడు. కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు. చేస్తే మనం ఉపవాసం పాటించి కూడా వేస్ట్. ఇంకో హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఎవరైనా ఉపవాస సమయంలో అబద్ధాలు మాట్లాడడాన్ని, అసభ్యంగా మాట్లాడడాన్ని వదిలిపెట్టరో అల్లాకు అటువంటి వారు తినడం తాగడం వదిలిపెట్టడం ఏమాత్రం అవసరం లేదు. అల్లాకు తినడం తాగడం వాళ్ళు మానేయడం ఏం అవసరం లేదు. అల్లా పెట్టిండేదే ఎందుకు దీన్ని? మన ప్రవర్తన మెరుగుపడాల, మనలో భయభక్తులు పెరగాల. నువ్వు తిండి ఒకటి మానేసి పొద్దున సాయంత్రం దొరుకుతుంది కదా అని అవే అబద్ధాలు, అవే పాడు పనులు చేసుకుంటూ కూర్చుంటే నువ్వు పస్తులు ఉండడం అల్లాకేమీ అవసరం లేదని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. సహీ బుఖారీ 1903, ఇబ్నే మాజా 1689.
అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఉపవాస సమయంలో ఏదైనా సరే ఒక వస్తువు లేదా పదార్థాన్ని తినకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కావాలని తింటే కఫారా ఇవ్వవలసి ఉంటుంది. కావాలని తింటే 60 మంది పేదలకు తినిపించాల్సి ఉంటుంది. గత్యంతరం లేక తింటే, స్పృహ తప్పిపోయి, లేదా ఆరోగ్యం బాగాలేక, లేదా ప్రయాణంలో మధ్యలో ఉండి చేతగాక తింటే అది వేరే విషయం. దానికి ఒక్కటే కజా ఒకటి పూర్తి చేస్తే సరిపోతుంది. కానీ కావాలని తింటే మాత్రం 60. అలా కాకుండా పొరపాటున గుర్తులేదు, ఏదో అలవాట్లో టిఫిన్ కిచెన్లోకి పోతే బాగా వాసన వచ్చింది, ఏమో చేస్తానని చెప్పేసి లటుక్కన ఒక చికెన్ పీస్ తీసుకొని తిన్నాం. అది తినేసి కడుపులోకి కూడా పోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళు చూసి జీ రోజా హై జీతుమే అని గట్టిగా అరిచినారు. అప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని, హజరాత్ నా ఉపవాసం పోయింది హజరాత్, నేను చికెన్ ముక్క తిన్నాను, నీళ్ళు తాగినాను పొరపాటున అని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. పొరపాటున గుర్తు లేకోకుండా తిన్నా తాగినా ఉపవాసం రద్దు కాదు. పొరపాటున గుర్తు లేకుండా అది ఏదో మళ్ళీ చెప్పినాళ్ళని చెప్పేసి మధ్యలో పోయి అక్కడో ముక్క ఇక్కడో ముక్క తినారు. పొరపాటున గుర్తు లేకోకుండా తిన్నా తాగినా తప్పు లేదు, అది పాపం కాదు, ఉపవాసం పోదు. కానీ ఒకవేళ గుర్తు వచ్చింది నమిలేటప్పుడు, నోట్లో ఉండగానే గుర్తు వచ్చింది, అప్పుడు ఇదొక్క ముక్క మింగుదాంలే అని అనుకోకూడదు. అప్పుడు ఏం చేయాలా? ఊసివేయాలా, నోటిని పుక్కలు ఇచ్చుకొని ఉండాలి. పొరపాటున మీకు గుర్తు వచ్చిన తర్వాత మింగితే మీ ఉపవాసం పోయింది, మీ ఉపవాసం అయిపోయింది. మీరు లక్షణంగా ఇంకా ముందర ఏమైనా సరే పెట్టుకొని తినచ్చు, 60 ఉపవాసాలు పాటించవచ్చు, అది కూడా కంటిన్యూస్. కాబట్టి ఈ ఒక్క చిన్న మాట గుర్తుపెట్టుకో, పొరపాటున తిన్నా తాగినా గుర్తు లేకపోతే ఓకే, కానీ గుర్తు వచ్చిన వెంటనే ఊసివేయాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఉపవాసం పాటించడానికి మొట్టమొదటి కండిషన్ నియత్, సంకల్పం. ఎందుకంటే ఇన్నమల ఆమాలు బిన్నియాత్, మన యొక్క ఆమాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఆచరణలు నియత్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరైతే రాత్రి నియత్ చేసుకోలేదో వారి యొక్క ఉపవాసం లేనట్లే అని ఒక హదీస్లో చెప్పడం జరిగింది. ఇంకొక హదీస్లో ఎవరైతే ఫజర్కు ముందు నియత్ చేసుకోలేదో వారి యొక్క ఉపవాసం వృధా అయినట్లే అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యి, రాత్రి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, రాత్రి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈరోజు మగరిబ్ నుంచి రేపు పొద్దున ఫజర్ నమాజ్ వరకు అంతా రాత్రే. నియత్ అంటే ఎట్లా చేసుకోవాలా? ఇప్పుడు కూర్చొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కూర్చొని అరబీలో హజరత్ రాయిచ్చినవి ముందర పెట్టుకొని, అరబీ చదివేకి రాకపోతే తెలుగు దాన్ని ముందర పెట్టుకొని, దాని అర్థం కూడా ముందర పెట్టుకొని అన్నీ గడగడ చదువుకుంటా, అబ్బా 5 నిమిషాలు ఉంది తొందరగా తినాలా, ఇది కాదు నియత్ అంటే. నేను రేపు ఉపవాసం పాటించల్లా అని అనుకొని మనసులో అనుకుంటావో నియత్ అయిపోయింది. ఇంకా ఈజీ ఏమంటే, ఎవరైతే సెహరీ కోసం కూర్చున్నారో, సెహరీ కోసం ముందు కూర్చున్నారో, అతను ఏమి చెప్పకపోయినా అతను నియత్ అయిపోయింది. సెహరీకి ఎందుకు కూర్చున్నాడు? నియత్ దిల్ కా ఇరాదే కా నామ్ హై. నియత్ అనేది మనసు యొక్క సంకల్పానికి సంబంధించినటువంటి విషయం. ప్రవక్త గారు ఎప్పుడూ కూడా నోటితో ఏ నియత్ కూడా చేసుకోలేదు, చెప్పలేదు. అరబీలో ఉన్నాయి హజరత్, మాకు తెలుసు అవి అని చెప్పేసి మీరు అనొచ్చు. నవైతు అన్ అసూమ గదల్లిల్లాహి తఆలా మిన్ ఫర్జి రమజాన్, ఇవన్నీ తెలుగులో నుంచి అరబీలో మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి పెట్టినవే తప్ప అరబీలో నుంచి వచ్చినవి కాదు. దాని అర్థం ఏమంటే, ఓ అల్లా రేపు రమజాన్ యొక్క ఉపవాసం పాటించడానికి నేను నియత్ చేసుకుంటున్నాను, నవైతు నియత్ చేసుకుంటున్నాను, అసూమ ఉపవాసానికి సంబంధించి, గదల్లిల్లాహి తఆలా రేపు అల్లా కోసం, మీన్ ఫర్జి రమజాన్ రమజాన్ యొక్క ఫరదు ఉపవాసాన్ని అల్లా కోసం ఉండడానికి నేను నియత్ చేసుకుంటున్నాను అని
చదవడాన్ని అరబ్బీలో ఇచ్చినారనమాట. ఎందుకంటే మనకు సాటిస్ఫాక్షన్ రాదు, ఇవి ఏమీ అవసరం లేదు, చదువుతారంటే మీ ఇష్టం, నేనేమన్నా. కానీ ప్రవక్త గారు ఎప్పుడు చదవలేదు, చదవమని చెప్పలేదు. నియత్ దిల్ की इरादे का नाम है. आज शाम रात के भी भाई फजर रोज़ा रहना सोच, जल्दी उठना, हो गया तेरी नियत हो गई. हाँ जी, शहरी करते हैं, 10 मिनट है, प्लेट में सामने रख ली, बिस्मिल्लाह का बोलोगे, शहरी शुरू करती हैं. शहरी ప్రారంభించినాం, అయిపోయింది నీ నియత్, ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ ఇది, సెహరీ ఎప్పటి వరకు తినాలి. ఇది ఎంత పెద్ద విషయం అంటే అజ్ఞానంలో అల్లాహ్ మన్నించుగాక ఎంతోమందివి షరియతు ప్రకారం అయితే ఉపవాసాలు పోయినాయి. ఎందుకంటే మనం ఎప్పటి వరకు తింటామంటే అజా ఇచ్చేంత వరకు తింటాం. ఇంకా మన తల్లు జేజీ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా అమ్మమ్మ వాళ్ళు ఉంటే కదా, ఇంకా ప్రేమ కొద్దీ అజాన్ పూరా హోయేతో ఖాయేగా, అయిపోయేంత వరకు తినచ్చు. ఇంకా ప్రేమ ఉండి ఉపవాసం ఎట్లా పోగొట్టాలని ఆలోచించే వాళ్ళు అజాన్ దేతే హోతూ ప్లేట్ మే కెత్తా హైకి వత్తా ఖాయేజా. ఎక్కడ కూడా నువ్వు ఉపవాసం నీది జరగకూడదు. ఏ పూరేకి పూరే జిహాలత్కే బాతా. ఇవన్నీ అజ్ఞానపు మాటలు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. సెహరీ టైం ఎప్పుడు అంటే ఫజర్ నమాజు సమయం ప్రారంభం అవ్వడానికి ముందు, సుబహ సాదిక్ కంటే ముందు వరకు. సుబహ సాదిక్ కంటే ముందు వరకు. సుబహ సాదిక్ సమయం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు నమాజ్ సమయం ప్రారంభమవుతుంది. కానీ 5:03కు నమాజ్ టైం ప్రారంభమైతే ఏ మస్జిద్లో కూడా 5:03కు అజా ఇవ్వరు. 5:15కో 5:20కో వాళ్ళ టైం వీలును బట్టి ఇస్తారు. కానీ నీ సెహరీ తినే టైం ఎక్కడి వరకు ఉంది? 5:03 వరకే ఉండేది. నువ్వు ఎక్కడి వరకు తింటున్నావు? 5:03కి ఆపేసేయాల. 5:03 తర్వాత తింటున్నావంటే నీ సెహరీ అయిపోయింది, ఇఫ్తార్ కూడా అయిపోయింది. సెహరీ అయిపోయింది, ఇఫ్తార్ అయిపోయింది. ఈ ఒక్కటి తెలుసుకోకుండా మరి అప్పటి కాలంలో చెప్పలేదా హజరత్ అది ఇది అంటే, వాళ్ళు ఏం చెప్పినారో ఏం చూసినారో నాకు తెలియదు. ఇప్పుడైతే అంతా మాత్రం కార్డులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ కార్డులు కూడా 100% వేరే వేరే ఊర్ల వాళ్ళవన్నీ ఉంటాయి. మన ఊరి నమాజ్ టైమింగ్లు వేరుంటాయి, గుత్తి వేరుంటాయి, అనంతపూర్ వేరుంటాయి. అదేవిధంగా మన ఊరి రోజా టైమింగ్లు వేరు, అనంతపూర్ వేరు. ఎందుకు హజరత్ అంతా భూమి మీదనే కదా ఉండేదంటే, మీరు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయం ఎక్కడ జరుగుతుంది? అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. అంటే వాళ్లకు సెహరీ టైం ముందే అయిపోతుంది. సూర్యుడు ఎక్కడైతే మొదట ఉదయిస్తాడో సెహరీ వాళ్ళకు ముందే అయిపోతుంది. మనకు 5 గంటలకు ఉంటే వాళ్ళకి 4:30కో ఉంటుంది. సెహరీ టైం ఎప్పటి వరకు? తెల్లవారే వరకు, సుబహ సాదిక్ వచ్చేంత వరకు. అది ప్రాంతాన్ని బట్టి, సూర్యుడు వచ్చేదాన్ని బట్టి మారుతూ వస్తుంది. మనం మధ్యలో ఉన్నాం. మనం ఇట్లే ముందుకు పోయినామంటే పడమరకి టైమింగ్ ఇంకా పెరుగుతూ పోతుంది. సెహరీది టైమింగ్ సెహరీది పెరుగుతూ పోతుంది, ఇఫ్తార్ది తగ్గుతూ పోతుంది. ఎందుకు? పడమర వైపు సూర్యుడు గురు తొందరగా అవుతాడు కాబట్టి వాళ్ళకు తొందరగా అవుతుంది, మనకు లేట్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకు సెహరీ ముందే అయిపోతుంది, ఇఫ్తారు లేట్ అవుతుంది. ఇది సూర్యుని యొక్క రావడం పోవడం మీద ఆధారపడినది. దానికి సంబంధించి యాప్ ఉంది. మన కోసం కావాలంటే మనం టైం టేబుల్ ఇస్తాం, దాని ప్రకారం ఆ టైం వరకు మీరు తినండి, తాగండి. ఆ టైం తర్వాత లేదు. ఆ సమయంలో కనుక ఒకవేళ నోట్లో ఏదన్నా ముద్ద ఉండినా, లేదంటే ఏదైనా నీళ్లు తాగినా, ఆ 1 నిమిషం 1/2 నిమిషం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా నేను ఒక 10 నిమిషాల ముందే ఇచ్చింటాను సెహరీ టైమింగ్లు, దాని ప్రకారం చూసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అజాన్ మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డిపెండ్ కావద్దండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. అదేవిధంగా 30 ఉపవాసాలు ఒకటేసారి నియత్ చేసుకుంటే పోతుంది కదా హజరత్.
అని అనుకోవచ్చు. అది తప్పు, అట్లా కాదు. ప్రతి ఒక్క ఉపవాసం సపరేట్ ఆరాధన కాబట్టి ప్రతి ఒక్క ఉపవాసానికి సపరేట్ నియత్ చేసుకోవాలి. అదేవిధంగా ఆఖరి ఇఫ్తార్కు సంబంధించి ఇఫ్తార్ కూడా మగ్రిబ్ నమాజ్ సమయం ప్రారంభమైన తర్వాత నుంచి మీ ఇఫ్తార్ చేసుకోవచ్చు. ఎందుకంటే అల్లాహ్ తాలా ఖురానే కరీంలో తెలియజేయడం జరిగింది, ఇలల్ లైల్ అంటే రాత్రి వరకు మీరు ఉపవాసం పాటించమన్నారు. రాత్రి వరకు, రాత్రి ఎప్పుడు ప్రారంభమవుతుంది? మగ్రిబ్ నమాజ్ ప్రారంభం అవుతానే మనకు రాత్రి సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడి వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. మగ్రిబ్ టైం స్టార్ట్ అయితేనే 1 నిమిషమో 2 నిమిషాలు వెయిట్ చేసి మీ యొక్క ఇఫ్తార్ చేసేయండి, ఎటువంటి దోషం లేదు. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, సెహరీని తినండి, అందులో బరకత్ ఉంది. అదేవిధంగా ఇఫ్తార్ని తొందరగా చేయండి. ఇఫ్తార్ని తొందరగా చేయండి అంటే లేట్ చేసుకోకుండా, ఇంకో అరగంట ఉందాంలే, ఇంకో గంట ఉందాంలే, ఇట్లా చేసుకోకుండా టైం అయిన వెంటనే ఇఫ్తార్ చేయండి. ఎందుకంటే ఇఫ్తార్ సక్రమంగా సమయానికి చేసినంత కాలం నా ప్రజలు సిరాతే ముస్తఖీం మీద, సరైన మార్గం మీద ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇది సెహరీకి సంబంధించి, ఇఫ్తార్కి సంబంధించి ముఖ్తసర్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజుకి మసలా ఏమంటే, ఎవరైతే సమయం తర్వాత నిద్ర లేచినారు, ఫజ్ర్ సమయం తర్వాత నిద్ర లేచినారు, సెహరీ టైం అయిపోయింది, ఇప్పుడు అతడు ఉపవాసం పాటించాలా వద్దా? నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, అతను తన శక్తిని తాను బేరీజ్ వేసుకోమన్నాడు. ఎందుకంటే అతను నిద్రపోయినాడు, అతను నియత అయితే చేసుకున్నాడు, రాత్రి నిద్రపోయినాడు. ఇప్పుడు నాకు శక్తి ఉందా లేదా, నేను చేసే పని ఎట్లాంటిది అని చూసి అతను బేరీజ్ వేసుకోవాలి. నేను ఉండగలను అంటే అల్లాహ్ మీద నమ్మకంతో మిస్వాక్ చేసుకొని తన యొక్క ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. బ్రష్ కాదు, మిస్వాక్. ఎప్పుడు కూడా ఉపవాసంలో బ్రష్ చేయొద్దు. ఒకవేళ టూత్ పేస్ట్ వేసుకోకుండా ఉట్టి బ్రష్ చేస్తే అందులో తప్పేం లేదు. మిస్వాక్ చేయడం ఉత్తమం. ఉంటే ఏమి తినకపోయినా మీరు సెహరీ లేకోకుండా కూడా ఉండొచ్చు. నేను విన్నది ఏమంటే, కొంతమంది ఇట్లా నిద్ర లేచినప్పుడు ఒక ఉప్పు రాయో అట్లాంటిది ఏదో నోట్లో వేసుకున్న తర్వాత చేయాలంట. వేస్ట్, ఉపవాసం అవ్వదు. ఉండేటట్టుంటే మీకు శక్తి ఉంటే ఉండండి, కంటిన్యూ చేయండి. అట్లే లేదు నాకు శక్తి లేదు అంటే అల్లాహ్ తాలాకు ఇస్తగ్ఫార్ చేసుకొని దాని యొక్క ఖజా మళ్ళీ పాటించండి. అంతే తప్ప ఉప్పురాళ్ళు, బెల్లం ముక్కలు, చక్కెర ఇవన్నీ ఏమీ పనికిరావు. ఏది వేసుకున్నా కూడా ఉండే ఉపవాసం కూడా పోతుంది. సాయంత్రం వరకు ఆ కొంచెం తిని మళ్ళీ పస్తులు ఉండాల్సిందే తప్ప నీ ఉపవాసం మాత్రం కాదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇన్షా అల్లాహ్ తాలా మిగిలిన మసాయిల్ ఉపవాసంలో ఏవేవైతే ఉంటాయో, చేసే పనులు, చేయకూడని పనులు, డౌట్స్ అన్నీ కూడా ఇన్షా అల్లాహ్ తాలా రేపు చూసే ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.